जय बाबा। नमो में है बाबा। जय बाबा मैडम। పాడండి జై బాబా. हाँ जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देव। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव। अपार बीय कृपा सागर सकल चराचर जगदोद्धार। अपार बीय कृपा सागर सकल चराचर जगदोद्धार। प्रभु नमो मेहर बाबा नमो देव देव। జోహారులి మేరు బాబా మహిని జనించిన మానవ రూప. జోహారులి వెసి మేరు బాబా మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ. భవభయ పరమ భవ భయ భంజన పరమ పావన. ప్రభు నమో అజ్ఞాన దృష్టి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షమును గ్రహింపుము. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. ప్రభు మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ అండి రజీ మేడం గారు. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా మెహరాబాద్ సహవాస విశేషాలు తెలుసుకుంటాం. అది ఎప్పుడు జరిగిందంటే 1958 ఫిబ్రవరి 15 నుండి 26 వరకు జరిగింది. మనం ప్రెజెంట్ 17వ తారీఖులో ఉన్నాం. మార్నింగ్ సెక్షన్ విశేషాలు మనం తెలుసుకున్నాం మొన్నటి రోజు. ఈ రోజు విషయంలోకి వచ్చే ముందు ఆ మార్నింగ్ సెక్షన్ లో బాబా ఒక అద్భుతమైన విశేషాలు చెప్పారు. అవి కొంచెం క్లుప్తంగా. బాబా గ్రూప్ ఫోటో తీయించుకుందామని అందరూ అడిగితే బాబా ఓకే చెప్పి ఒక అద్భుతమైన మాట అంటారు. కాగితం మీద నా ఫోటో ఉన్నంత మాత్రాన ఏం లాభం, మీ హృదయ ఫలకంపై చెరగని నా నగుమోము ఉండడం ప్రధానం అంటున్నారు. మీ హృదయంలో నేనుండడం ముఖ్యం కానీ కాగితం మీద ఉండడం అన్నది అంత ముఖ్యం కాదు అని బాబా అన్నారు. తర్వాత ఫోటోలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ విషయం ఒకటి. ఇంకోటి ఏంటంటే మనోనాశ్ అంటే మనసు నశించాలంటే మనోనాశ్ జరగాలంటే బాబాను అధికాధికంగా ఇంకా అధికంగాను ప్రేమించాలి. ఎందుకంటే ఈ బాధ్యతలు అనే దానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేస్తూ ఉంటాడు మానవుడు. కానీ ఈ బాధ్యతలకు మీరు బానిసలు అవ్వద్దు అంటూ బాబా చెప్పిన విషయం. ఒక ఆధ్యాత్మిక ఉన్నతి కలగాలి అంటే పుస్తకాలు చదివేయడం, ప్రవచనాలు చదవడం ఇవన్నీ కాదు. భగవంతుణ్ణి సీరియస్ గా జీవితాన్ని సాధారణంగా తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే మనసు నశించాలి, ఈ మనోనాశ జరగాలి. బాబాని అధికాధికంగా ప్రేమించడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి. మీ మీ అందరికీ నా మీద ప్రేమ ఉంది, కానీ అది సింహంలో బోను మాదిరిగా ఉంది అని చెప్పి బాబా చెప్పిన ఒక అద్భుత సంఘటన. ఒకతను సింహం అంటే చాలా ఇష్టం, పులి సింహం అంటే చాలా ఇష్టం. తెచ్చుకుంటాడు ఇంటికి, కానీ బోన్లోనే ఉంచుతాడు. బోన్లోంచి ముద్దు ఇష్టపడుతూ ఉంటాడు. బోన్లోనే ఆహారం పెడతాడు. అన్ని అంటే భయం భయంగా ప్రేమిస్తాడనమాట. నా ప్రేమికులు కూడా అలా నన్ను భయం భయంగా ప్రేమిస్తున్నారు, నన్ను బోన్లో సింహంలా ప్రేమిస్తున్నారు అని బాబా చెప్పిన సంగతి నిన్నటి రోజు మనం తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 2:10 మెహ్రాబాద్ లో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు బాబా. కాశ్మీరు, ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన పలువురు బాబా ప్రేమికులతో పాటు పాకిస్తాన్, సిలోన్ దేశాల నుండి వచ్చిన వారు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశాన్ని కేవలం కార్యకర్తల గ్రూపు నాయకులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనుకున్నారు.
కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి మెహరాబాద్ సహవాసుకు వచ్చిన ప్రతి ఒక్కరిని, అలాగే మహిళా సహవాసీలకు కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు బాబా అనుమతినిచ్చారు. కార్యకర్తల సమావేశం ప్రారంభం కాగానే ముందుగా హమీర్పూర్ నుండి ప్రేమిక బృంద నాయకుల్ని లేచి నిలబడమన్నారు. హమీర్పూర్ ప్రేమికుడైన కేశవనారాయణ నిగంను ఉద్దేశించి, మీ వారందరికీ బాబా కార్యక్రమాలు ఎలా చేపట్టాలో బాగా అర్థమైందా అని ప్రశ్నించారు బాబా. ఆ మేరకు వారు నిజాయితీగా, చిత్తశుద్ధితో బాబా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా అని అడిగారు. దాంతో కేశవనారాయణ నిగం హమీర్పూర్ నుండి వచ్చిన సహవాసులకే చూసి ప్రశ్న అర్థమైందా అని అడిగాడు. కొందరు అర్థమైందని, తమ సాయశక్తుల బాబా కార్యక్రమాలను నిజాయితీగా చేపట్టడానికి కృషి చేస్తున్నామని, బాబా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో కూడా క్రమేపీ అర్థం చేసుకుంటున్నామని జవాబిచ్చారు. హమీర్పూర్ నుండి వచ్చిన గయా ప్రసాద్ ఖరే లేచి నిలబడి వినమ్రంగా ఇలా అన్నాడు. బాబా, ఇప్పటిదాకా నేను ఆడుతూ పాడుతూ బాబా కార్యక్రమాలు చేశాను. కానీ ఇకపై జాగ్రత్తగా నీ ఆదేశాల మేరకు మీ ఆశీర్వాదంతో సక్రమంగా నిర్వర్తిస్తాను అన్నాడు ఖరే. నా ప్రేమ సందేశాన్ని హృదయపూర్వకంగా ప్రేమతో పలువురికి తెలియజేసేందుకు కృషి చేస్తున్న నా ప్రేమికులందరికీ 2 చేతులు జోడించి అభివాదం చేస్తున్నాను అన్నారు మెహర్ బాబా. ముందుగా కార్యకర్తల సమావేశాన్ని ఒక్కొక్క ప్రాంతం నుండి వచ్చిన ఆయా బృంద నాయకులతో ఏర్పాటు చెయ్యాలి అనుకున్నాను. ఒక్కటే విషయాన్ని పలు బృంద నాయకుల వారికి సంబంధించిన వారితో చర్చించాలంటే అందుకు చాలా సమయం అవసరమవుతుంది. అందుకే ఈ మాదిరిగా సహవాసీలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేశాను అన్నారు. ఈ సందర్భంగా 1954లో రాజమండ్రిలో ఒక రాత్రి పూటంతా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాన్ని గుర్తు చేశారు. ఆ సమావేశంలో బాబా పనిచేయడం అంటే ఏమిటో, బాబా కార్యకర్తలంటే ఏమిటో కూలంకషంగా వివరించాను అన్నారు. బాబా కార్యక్రమం చేయడం అంటే ఏమిటి అని బాబా ప్రశ్నించారు. అంటే ఈ అద్భుత సహవాసంలో కూడా ఈ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. కానీ కుదరదు కనుక సహవాసులోనే దీని గురించి చెప్పేస్తున్నాను. మీ అందరికీ అర్థమైందా అంటే, చాలా మంది ఒకతను అన్నాడు, నేను ఇన్నాళ్ళు ఆడుతూ పాడుతూ చేశాను, కానీ ఇక నుండి చాలా జాగ్రత్తగా చేస్తాను బాబా అని నిజాయితీగా ఒప్పుకోవడం. ప్రేమికులందరూ కూడా అంటే సహవాసీలందరూ కూడా అర్థమైంది బాబా, తప్పకుండా నిజాయితీగా కృషి చేస్తాను అనడం. ఇదంతా బాబాకి చాలా నచ్చింది. నా నా నామ వ్యాప్తికి అంటే నా ప్రేమికులందరికీ కూడా ఈ ప్రేమను హృదయపూర్వకంగా పంచడంలో కార్యకర్తలుగా మీరు చేస్తున్న ఈ పనికి నేనెంతో సంతోషిస్తున్నానని బాబా అనడం. ఇలా ఒక అద్భుతంగా 17వ తారీఖు మధ్యాహ్న సహవాసులో ఈ విశేషాలన్నీ జరిగాయి. పైగా బాబా 1954లో రాజమండ్రిలో కార్యకర్తల సమావేశం, అది మనందరికీ తెలుసు. ఆ సమావేశంలో కొన్ని విషయాలు కూడా జ్ఞాపకం చేశారట బాబా. అక్కడ బాబా అంటున్నారు, బాబా కార్యక్రమం చేపట్టడం అంటే ఏమిటని ప్రశ్నించి బాబాయే చెప్తున్నారు. మెహర్ బాబా ఎవరు, ఆయన ఏమిటి అని తెలియజేయడమే బాబా పని అన్నారు. అంటే బాబా పని అంటే ఏంటి? బాబా గురించి చెప్పేయడం, బాబా చెప్పిన సందేశాలు చెప్పేయడం తో పాటు మెహర్ బాబా ఎవరో కూడా చెప్పాలి. అంటే బాబా మనకి చాలా క్లియర్ గా భగవంతుడు అంటే ఏంటి, అవతారుడు అంటే ఏంటి, సద్గురువులు అంటే ఏంటి, సద్గురువులు ఎంతవరకు మనకు ఉపయోగపడతారు, అవతారుడు ఏ రకంగా మనకు ఉపయోగపడతాడు అని ఒక అద్భుతమైన సందేశం బాబా ఇచ్చారని మనం చదువుకున్నాం కూడా. అంటే అవతారుడు అంటే సృష్టిలోని ప్రతి జీవికి, అంటే చైతన్యం ఉన్న, చైతన్యం లేని, అంటే రాయి నుంచి ఆ పూర్తి పరిణామం చెందిన మానవుడి వరకు కూడా ఆయన బాధ్యత వహిస్తాడనమాట. ఒక ఆధ్యాత్మిక త్రోపునిస్తాడు. అలాంటి అద్భుత అవతారం మన మెహర్ అవతారం. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, మెహర్ బాబా ఎవరు, ఆయన ఏమిటి అని తెలియజేయడమే బాబా పని అని అన్నారు. బాబా అనుక్షణం చెప్పేది ఒక్కటే, ప్రతి ఒక్కరిని ప్రేమించు, ఎవరిని దూషించవద్దు, ఎవరికి ఎవరికి హాని తలపెట్టవద్దు, నిష్కల్మషమైన హృదయంతో నిత్య జీవనం గడపమని తాను ప్రతి క్షణం ఉద్బోధించాను అన్నారు బాబా. మెహర్ బాబా ఈ యుగ అవతారుడు. తన కార్యకర్తలకు చేయవలసిన గొప్ప కార్యం ఏదైనా ఉందా అని అంటే, బాబాని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడమే అవతార్ మెహర్ బాబా యొక్క కార్యక్రమం అని బాబా స్పష్టం చేశారు. అంటే మెహర్ బాబా ఎవరు,
ఆయన ఏం చేస్తారు అంటే ఆయన ఏమిటి అని తెలియజేయడమే. అంటే బాబాని పరిచయం అంటే బాబా కూడా అంటారు, ఒక ఆత్మని ఆధ్యాత్మికంగా సహాయం చెయ్యాలి అంటే ఆర్థికంగా కాదు, ఆధ్యాత్మికంగా సహాయం చేయాలంటే నా సమాధి దర్శనమే అన్నారు. కాబట్టి అయ్యో బాబాని నేను నాకు పరిచయం అవ్వలేదు అని ఎవ్వరూ కూడా బాధపడకూడదని బాబా అంటారు. మీకు బాబాని ఎలా మీ హృదయంలో ఆ భావన పొందుతున్నారో అలా నిజాయితీగా ప్రతి ఒక్కరికి నా గురించి చెప్పండి అన్నారు బాబా. అదే అదే బాబా పని అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా బాబా ఏమన్నారు, అందరిలో భగవంతుని చూడాలి అంటే అందరినీ ప్రేమించాలి అంటున్నారు. ఎవరికి హాని తలపెట్టవద్దు. అంటే ఈ హాని అంటే ఒక పరోక్ష నిందే చూడండి, జన్మ జన్మల బంధం అయిపోతుంది అది. అది చాలా గాఢమైన బంధం అయిపోతుంది, సంస్కార బంధనం అయిపోతుంది కనుక పరోక్ష నింద వద్దని కూడా చెప్పారు. అలాగే నిష్కల్మషమైన హృదయంతో నిత్య జీవనం గడపడం అంటే భగవంతుని ఆ సీరియస్ గా జీవితాన్ని సాధారణంగా తీసుకోవడం అంటే ఇందాక బాధ్యతలకి బానిస వద్దన్నారు చూసారా, అలా నిష్కలషమైన హృదయంతో నిత్య జీవనం గడపడం ప్రతి క్షణం బాబా చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఈ యుగవతారుడు తన కార్యకర్తలకు చేయవలసిన మహా గొప్ప మహత్కార్యం ఏమైనా ఉందా అంటే బాబా ఏం చెప్తున్నారు అంటే బాబాని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించడమే అని చెప్పడంట. ఇలా చెప్పడమే బాబా పని అని చెప్తున్నారు. బాబా కార్యకర్తలుగా మీలో ఈ గుణ గణాలు లేకపోతే మరి ఇతరుల్ని మీరెలా ప్రోత్సహించగలుగుతారని బాబా ప్రశ్నించారు. కాని పక్షంలో మీరు చేపట్టిన బాబా కార్యక్రమం బాబాకి ఎంతగానో భారం అవుతుందని కూడా బాబా తెలియజేశారు. సాధారణంగా కార్యకర్తలు రెండు రకాల వారు ఉంటారు. ఉదాహరణకి కేశవనారాయణ నిగం తీసుకుందాం. కేశవనారాయణ నా గురించి చెబుతూ మెహర్ బాబా ఎవరు ఏమిటో చెబుతూ నా కార్యకర్తలకు నేను చెప్పిన ప్రేమ సందేశాన్ని తన నిత్య జీవితంలో తూచా తప్పక పాటిస్తాడు. అలాగే మరొకరు ఢిల్లీపతి అనే వారిని ఉదాహరణగా తీసుకుందాం. అతను బాబాను తనదైన రీతిలో ప్రేమిస్తాడు. నేను చెప్పిన నేను ఆశించిన గుణగణాలు అతనికి ఏమాత్రం ఉండవు. అయితే అలాంటి వ్యక్తి బాబా కార్యక్రమాల్ని తన ఇష్టమైన రీతిలో చేస్తూ పోవడం కాకుండా బాబా ఏం చెప్పారో దాన్ని వివరంగా చెబుతూ తన వరకైతే బాబా సందేశాల్ని తూచా తప్పక ఆచరణలో అమలు చేసేటంత శక్తి తనకి లేదని నిజాయితీగా అంగీకరిస్తూ నా కార్యక్రమాలు చేపడతాడు. ఇలాంటి వారికి ఎలాంటి సంస్కారాలు అంటుకోవు. అలాగే వీరి వల్ల తనకు ఎలాంటి భారం ఉండదని బాబా స్పష్టం చేశారు. బాబా కార్యకర్తలు తమ బలహీనతలను బాబా సందేశాన్ని ఆచరించలేని అసమర్థతను అంగీకరిస్తూ ఆ బలహీనత నుండి బయటపడేందుకు కృషి చేస్తూనే బాబా చెప్పిన ప్రేమ సందేశాన్ని పలువురికి తెలియజేసే ప్రయత్నం చెయ్యాలి అన్నారు. బాబా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరో సమస్య కూడా ఉంది. నా కార్యకర్తలకు నా యందు అచంచలమైన ప్రేమ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వారికి తమదైన ఓ బలహీనత కూడా ఉంది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయంతో నేను అనే అహంకారం వారు ఎంతగా పోగొట్టుకోవాలన్నా అది వారికి చేత కాదు. అంటే చాలా కష్టమండి. ఏదో ఒక మెప్పు ఆశిస్తాం మనం ఒక చిన్న పని చేస్తేనే. అలాంటిది పెద్ద పెద్ద సహవాసులు ఇవన్నీ చేస్తున్నప్పుడు రాకుండా ఉండదు. అందుకనే అందుకే బాబా ప్రతిదీ నా నుండే వస్తోందని అనుకోండి అంటారు. అంటే ఇది లేకుండా బాబా ఏం చెప్తున్నారు అంటే ఒక ఏ చిన్న పనైనా సరే ఆఖరికి సహవాసులో కుర్చీలు వేయడం, లేతే తిన్న ప్లేట్లు కడగడం ఇవన్నీ కూడా బాబా నుంచి వచ్చినవే అనుకుని భావించి బాబా పనిగా భావించెయ్యాలి. అంటే స్టేజ్ మీద పాటలు పాడడం, స్పీచెస్ ఇవ్వడం ఇది కాదు బాబా పని. ప్రతీదీ సహవాసులు ప్రతి పని బాబా నుంచి వచ్చిన పనే అని భావించి అది బాబాని సంతోషపెడుతునే ఉద్దేశంతో ఆ పని చెయ్యాలి. బాబా ఏం చెప్తున్నారంటే ఒక పని నీ దగ్గరికి వచ్చిందనుకో, చిన్నదైనా పెద్దదైనా అది నాకు ఇష్టమైంది నువ్వంటే ఆ పని నా నుంచి వస్తోంది కనుక అదే పెద్ద సర్టిఫికెట్. అంటే నేను నీకిచ్చాను అంటే నువ్వు అర్హత గలవాడివి కనుక ఆ పని నీకిచ్చాను కనుక అది బాబా నుంచి వచ్చిందని తీసుకుని చెయ్యాలి తప్ప ఇంకా ఆ పని చేసేసాక మెప్పుని ఆశించావనుకో అప్పుడు నువ్వు అసలు బాబా ఆ పనికి అర్హత లేనివాడివి అని చెప్తున్నారు బాబా. దాని నుండి పొందే లబ్ధిని కూడా నువ్వు కోల్పోతావు అని చెప్తున్నారు. ఎక్కడైతే నేను ఉంటుందో అక్కడ నేను ఉండను అన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా బాబా పనులు చేసేటప్పుడు కానీ, బాబా మాటలు మాట్లాడేటప్పుడు గాని, పాటలు గాని ఏదైనా సరే ఇది బాబా నా చేత చేయించాడు.
అంటే అదే పెద్ద సర్టిఫికెట్ అని భావించమంటున్నారు కనుక చాలా జాగ్రత్తగా బాబా నుంచే వస్తున్నాయి ప్రతిదని భావించి ఆ పని చెయ్యాలి. అప్పుడు నేను అన్నది ఉండదు అని బాబా చెప్తున్నారు. కానీ చాలా కష్టం అని చెప్తున్నారు. అందుకే నిరంతర నామస్మరణ అండి. ఇది చేయడం వల్ల అన్ని రకాలుగా లబ్ధి పొందుతావు అని చెప్తారు. నాకన్నా నా నామస్మరణకే శక్తి ఉంది అంటారు బాబా. కాబట్టి ఈ నిరంతర నామస్మరణ చేసే ప్రతి పని ఆయనకి అప్పగించడం, చేసే ప్రతి పనిలో బాబాకి దగ్గర, దూరమా ఇదొక్కటే ఆలోచించుకుంటే కనుక ఈ నేను అనే అహంకారాన్ని పోగొట్టుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేసినట్టు అవుతుంది. ఇక అనేక్యత గురించి బాబా అంటున్నారు, ఈ అహంభావాన్ని వదిలించుకోవాలని హృదయం ఎంతగా హెచ్చరిస్తున్నప్పటికీ మనస్సు ఆ భావాన్ని మరింతగా బలపరుస్తుంది. బాబా కార్యక్రమాలు చేయడంలో కూడా మనసు తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇందుకు మరో మార్గం లేదు. అయితే ఈ పరిస్థితి నుండి బయటపడేదెలా అంటే నిరాడంబరంగా, ప్రశాంతంగా ఉండడం అలవరుచుకోవాలి. అయితే బాబా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బృంద నాయకుడు అణిగిమణిగి నిరాడంబరంగా బాబా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటే ఆ గ్రూపులోని సభ్యులు కొందరు అతన్ని గౌరవించినా మరికొంతమంది మాత్రం తమ నాయకుడు నిరాడంబరత్వాన్ని అనుకోను ఓ నటనగా పెద్ద ఎత్తున వ్యాఖ్యానిస్తారు అంటున్నారు. నిజంగా ఇలా కూడా జరుగుతుంది. చాలా మంది, కొంతమంది అంటే ట్రూ బాబా లవర్స్, అంటే బాబా ప్రేమికులు అని కాకుండా ఒక సజీవ సందేశంగా ఉంటూ ఉంటారు. కొందరిని చూస్తే మనకే అనిపిస్తుంది. నిజంగా బాబా చెప్పింది ఎంత ధైర్యంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు జీవితాన్ని. మన ఆన్‌లైన్ స్కైప్‌లోనే ఉన్నారు. ఇంపార్టెంట్ అని వ్యక్తులు పోయినా కూడా బాబాయే నాకు ముఖ్యం అని ఉన్నారు చూసారండి. వాళ్ళు మాట ప్రేమికులు. ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. అంటే వాళ్ళతోనే జీవితం అయిపోయిందని ఆగిపోకుండా బాబాతోనే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళు నిజంగా ధన్యజీవులు, ధీరోదాత్తులు అంటుంది మణిజ కూడా. కాబట్టి అలాంటి వాళ్ళు పాపం నిరాడంబరంగా బాబా పనిచేస్తున్నా కొంతమంది అంటారట, ఇదంతా నటనండి, పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఇదంతా నటన, లేకుండా ఉంటుందా? అంటే మెప్పు కావాలని అనుకోకుండా ఎవరూ చేయరని ఒక భావనతో వాళ్ళని అంటూ ఉంటారు అని చెప్తున్నారు. కార్యకర్తల సహకారం కూడా అంతంత మాత్రంగా ఉండడం మరో సమస్య. అభిప్రాయ భేదాలు ఒక పక్కన ఉండగానే మరో చెంపన ఏదైనా తప్పు జరిగితే అది నీ వల్లనే అంటే నీ వల్లనేనని వాదులాడుకుంటారు. వీటన్నిటి వల్ల జరిగే నష్టం ఏమంటే మీరు ఏదైతే ప్రజలకు నా ప్రేమ సందేశ వ్యాప్తి చెయ్యాలనుకున్నారో ఆ కార్యక్రమం ముందుకు సాగదు అని అంటూ ఇదంతా నిజమేనా అని సహవాసీలను బాబా ప్రశ్నించారు. అందరూ ముక్త కంఠంతో నిజం బాబా అని గట్టిగా జవాబిచ్చారు. ఇందుకు జవాబు ఏమిటని పూణే బాబా ప్రేమికుడైన కె రామకృష్ణన్ బాబాని అడిగాడు. ఇదంతా మాయ ప్రభావం అన్నారు మెహర్ బాబా. ఆయన సమాధానమిచ్చారు, మాయ ప్రభావం అని. ఇందుకు బాబా మాట్లాడుతూ, మాయా ప్రభావమే లేకపోతే మరి సమస్యే లేదు. నేను సృష్టించిన ఈ సృష్టి ఆది నుండి మాయా ప్రభావంతో ప్రతి పనిలో అడుగడుగునా అడ్డు తగులుతూనే ఉంది. మరి ఈ అభిప్రాయ భేదాలు, అనైక్యత ఎలా తలెత్తుతున్నాయి? నిజం చెప్పాలంటే నేను నా కార్యక్రమాలను నేనే నిర్వర్తించగలను. నేనే పనిని, నేనే కార్యకర్తను, నేనే అన్నీ. అయితే మీరు చెప్పినట్లు ఇదంతా మాయా ప్రభావం వల్ల మాత్రం కాదు. ఇందుకు తగిన జవాబు కోసం ఎన్నో యుగాలుగా నేను వేచి చూస్తున్నాను. నాకు తగిన సమాధానం మాత్రం దొరకలేదని బాబా చమత్కరించారు. మీలో ఎవరైనా తగిన సూచనలిస్తారా? సలహా ఇస్తారా? అని బాబా సహవాసీయులను ప్రశ్నించారు. ఈ అనైక్యతకు ఓ విరుగుడైతే ఉందని బాబానే తిరిగి అన్నారు. కార్యకర్తలు కనుక త్రికరణ శుద్ధిగా పనిచేస్తే ఇదెంతో సులభమైంది, సులువైంది అని అనేక బాబా కార్యక్రమాలు చేపడుతున్న తమ గ్రూపు లీడర్కు సహకరిస్తూ అతనిలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని చూసి చూడకుండా ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండేవారే నా నిజమైన కార్యకర్తలు అన్నారు బాబా. ఇలాంటి సందర్భాలలో నా కార్యకర్తలే ఓ నాయకుడిగా, అలాగే ఓ సమర్థుడైన కార్యకర్తగాను నిలవాలి అన్నారు. నా ఈ సలహా పాటిస్తూ గ్రూపు లీడర్లకు బాబానే తన కార్యక్రమాన్ని అప్పగించాడని భావించి ఆయా నాయకులకు, ఆ బృందంలోని సభ్యులకు, కార్యకర్తలు సహకరించగలిగితే బాబా కార్యక్రమాలు నిర్విఘ్నంగా, విజయవంతంగా ముందుకు సాగుతాయి అన్నారు. ఆంధ్రలో కొంతమంది కార్యకర్తలు తమ ప్రేమ సిద్ధాంతాన్ని
ప్రతి ఇంటికి ఎలా తీసుకువెళ్తున్నారో ఉదాహరణతో చెప్పారు. ఇలాగే ఒక విషయంలో ఒక ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ కింద ఎంచుకుంటారు. అతను చేసే తప్పులు ఓర్చుకోలేక బాబా దగ్గర కంప్లైంట్ ఇస్తారండి. బాబా అంటారు, ఒకసారి అందరూ కలిసి ఎంచుకున్నాక అతను సెక్రటరీ అయినప్పుడు అతను ఏం చెప్పినా చేయవలసిందే మీరు. ఎందుకంటే మీరే కదా ఎంచుకున్నారు. కాబట్టి అతను ఏం చేసినా ఒప్పుకోవాల్సిందే. మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకున్నప్పుడు అప్పుడు సరైన నిర్ణయం తీసుకుని అతన్ని దించి సరైన వాడిని పెట్టుకోండి. 5 ఇయర్సో 1 ఇయరో ఉంటుంది కదా మరి. మీరు ఇష్టపడే కదా అతన్ని ఎంచుకున్నారు కనుక భరించండి అంటారు బాబా. అలాగే బాబా ఏం చెప్తున్నారు? ఒక కార్యకర్త కనుక తప్పులు చేస్తున్నాడు అంటే మీరప్పుడు సమర్థవంతంగా అతన్ని మాటలు వింటూ అతన్ని అనుసరించాలి. ఎందుకంటే అతను కూడా నా కార్యకర్తే కనుక అతన్ని నా నుండే నిలబడ్డాడు కనుక బాబా నా కార్యకర్తలే ఒక నాయకునిగా అలాగే ఒక సమర్థుడైన కార్యకర్తగాను నిలవాలి. అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక నాయకుడిని ఎంచుకున్నాక ఆ అతని మాట వింటూ భరించడం అంటే అది కూడా భరించడం అన్నది కూడా బాబా పని అని చెప్తున్నారు ఇక్కడ. వాటిని చూసి చూడకుండా ఏమాత్రం పట్టించుకోకుండా ఉండేవారే నా నిజమైన కార్యకర్తలు అంటున్నారు. ఎలాంటి లోటుపాట్లున్నా కూడా సర్దుకోవడం అన్నమాట. అలా బాబా చెప్తూ అంటారు, ఆంధ్రాలో కొంతమంది కార్యకర్తలు తమ ప్రేమ సిద్ధాంతాన్ని ప్రతి ఇంటికి ఎలా తీసుకువెళుతున్నారో ఉదాహరణతో చెప్పారు. వారిలోనూ కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి. అయినప్పటికీ ఎంతో శక్తివంతంగా బాబా సందేశ వ్యాప్తికి వారు కృషి చేస్తున్నారు అన్నారు. నా కార్యకర్తలు నేనిచ్చిన ఈ సలహాను పాటించండి. లేదంటే నా కార్యక్రమాలు చేపట్టడం మానివేయండని బాబా గట్టిగా హెచ్చరించారు. ఆ పిదప తాను చెప్పడాన్ని ముగించి అందర్నీ వెళ్లి టీ తాగమన్నారు బాబా. టీ తాగి తిరిగి 3:30 గంటలకల్లా సమావేశ ప్రాంగణానికి రమ్మన్నారు. డెహ్రాడూన్ ప్రేమిక భజన బృందం మధురంగా ఉత్కంఠంతో భజన గీతాలు ఆలపిస్తుంటే సహవాసీలందరూ సమావేశపు హాలులోనికి మధ్యాహ్నం 3:30 కంటే ముందుగానే లోనికి వచ్చి తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. ఆ పిదప బాబా కూడా సమావేశ మందిరంలోనికి వచ్చి వేదికపై కూర్చున్నారు. ఎందుకో గాని బాబా కోపంగా ఉన్నట్లు కనిపించారు. అబ్దుల్ మజీద్ ఖాన్ అనే ప్రేమికుడు పిలిచి, నీ దృష్టి ఈ సహవాసలో 100% ఉండేలా ప్రయత్నించు అన్నారు బాబా. ఎందుకంటే నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తాను కాబట్టి నేను ఈ మాటలు చెబుతున్నానని కూడా అతనితో అన్నారు. కార్యకర్తల సమావేశంలో నిద్రపోతూ కనిపించినందుకు బాలక్ భగవాన్ని బాబా మందలించారు. సహవాసలో మెలకుగా శ్రద్ధగా ఉండాలని సూచించారు. ఇందుకు బాబా వారి దయ మాపై ఉండాలని, బాలక్ భగవాన్ అనగానే నా దయ నీపై ఉంది కాబట్టే నీవు మెలకుగా ఉండాలి అన్నారు బాబా. ఇంతలో సహవాసుల్లో ఒకరు ఆలస్యంగా సమావేశ హాలులోకి రావడం చూసి ఎందుకింత ఆలస్యంగా వస్తున్నావు అని బాబా అతన్ని ప్రశ్నించారు. అతనన్నాడు, క్షమించండి బాబా, తప్పైపోయింది అన్నాడు. ఆ ప్రేమికుడు, నీవు క్షమించమని అడిగితే ఈ విశ్వాన్ని సృష్టించినందుకు నేనెంతగానో క్షమించమని కోరుతున్నాను అన్నారు. నేను ఈ భారాన్ని నిరంతరం భరించవలసి వస్తోంది అన్నారు బాబా. నేను ఒక సమయం చెప్పినప్పుడు దానికి కట్టుబడి మీరు ఆ టైము కంటే ముందుగానే రావాలని బాబా హెచ్చరించారు. ఆ పెదప సహవాసులతో మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం 5 గంటలకల్లా మెహ్రాజాద్కు వెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే రేపటి సమావేశం కోసం ఎన్నో పనులు చేయవలసి ఉంది. రేపటి సహవాస కార్యక్రమానికి సాకూరి నుంచి గోదావరి మాయి ఇక్కడికొస్తుంది. నేను కూడా రేపు ఒక ప్రత్యేక సందేశాన్ని ఇస్తాను. అంతేకాకుండా అమెరికాలోని మెట్టిల్ బీచ్ లో ఏర్పాటు చేసిన సహవాసకు సంబంధించి అక్కడి వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపవలసి ఉంది అన్నారు మెహర్ బాబా. ఈ కారణం వల్ల ఈ రోజు నేను సాయంత్రం 5 గంటలకల్లా మెహ్రాజాద్కి బయలుదేరాలి అనుకుంటున్నాను. ఇంతలో సమావేశ మందిరానికి వచ్చిన బావూజీని పరిచయం చేస్తూ బాబా బావూని మనసారా అభినందించారు. బావూది కష్టపడే తత్వం, అతనికి ఏ పని అప్పగించినా మనసు పెట్టి పనిచేస్తాడని కితాబు ఇచ్చారు బాబా బావూజీ విషయంలో. బావు తనతో మెహ్రాజాద్లో ఉంటున్నాడని, తాను అప్పగించిన అనేక పనులను బావు చేస్తున్నాడని మెహర్ బాబా చెప్పారు. ఏడాది పొడుగుతా నాతోనే ఉంటూ నేను చెప్పేటువంటి అనేక పనులు చేస్తూ ఉంటాడని,
ఇక్కడ మెహ్రాబాద్లో నిర్వహిస్తున్న సహవాస నిర్వాహకులకు సహాయం అందించడానికి గాను నేను ఇక్కడకు వచ్చాడని బావూజీని చెప్పారు బాబా. ఇటీవలనే ప్రచురింపబడిన లెజెండ్ హ్యుమానిటీ ఆంగ్ల గ్రంథం గురించి ప్రస్తావిస్తూ 1955 నవంబర్-డిసెంబర్ నెలలో మెహ్రాబాద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతీయ సహవాసుకు సంబంధించిన సమాచారం ఈ గ్రంథం మొదటి భాగంలో విపులంగా వివరించడమైందని కూడా బాబా తెలియజేశారు. ఇలా బాబా ఆ రోజు విశేషాలు ఆ తెలియజేస్తూ బాబా ఇంకా చాలా విశేషాలు చెప్పారండి. అవన్నీ కూడా రేపు మనం తెలుసుకుందాం. టైంకి మనం బద్దులం కనుక. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. దినేష్ జై బాబా. जय बाबा। अवतार जय बाबा। मेहर बाबा की बाबा जय। अंडी జై బాబా. जय जय बाबा। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। प्रेम दीप मई जलाओ, निबिड़ा अंधेरा मिटता पाओ। प्रेम दीप मई जलाओ, निबिड़ा अंधेरा मिटता पाओ। अपना सब कुछ तुम्हें चढ़ाओ, अपना सब कुछ तुम्हें चढ़ाओ। तुम मुझको सरसाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। जीवन के हर सांसु हमारी बन जाए प्रभु गति तुम्हारी। जीवन के हर सांसु हमारी बन जाए प्रभु गति तुम्हारी। हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी। तुम करुणा बरसाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। बने आरती जीवन मेरा, आदि अंत का लय हो गेरा। बने आरती जीवन मेरा, आदि अंत का लय हो गेरा। कुल नयन और दिखे सवेरा, कुल नयन और दिखे सवेरा। तुम मुझ में जाओ, मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय। జై బాబా అమ్మ. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి.
ఏ బాబా రజనీ మేడం గారు చక్కటి విషయాలు తెలియజేశారు. సమకాలీనంగా ఉన్నాయి ఈ విషయాలు ఈ రోజు. జై బాబా, జై బాబా జై అమ్మ. బాబా. జై బాబా. జై బాబా. ఉమ్. జై బాబా అండి. ఈరోజు లేట్ గా జాయిన్ అయ్యాను. జై బాబా.